అందరికీ వందనాలండి. ఈ రాత్రి భారతదేశ క్రైస్తవ్యం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం ఏంటి? ఈరోజు ఏ రాష్ట్రంలో చూసినా క్రైస్తవ్యం మీద ద్వేషం, తిరుగుబాటు, విస్తారంగా కనపడుతున్నాయి. దీనికి మనం ఎవరిని నిందిద్దాం? ఎవరిని బ్లేమ్ చేద్దాం? కేవలం ఒక సంస్థను, ఒక మతాన్నో, ఒక పరిపాలనను తప్పు పట్టడం కాదు. వాళ్ళు వ్యతిరేకత కలిగి ఉన్నమాట వాస్తవం కాదన్నాం. మరి పరిష్కారం ఎలా? ఇది దేవునికి తెలియకుండా వచ్చిందా? దేవుని అనుమతి లేకుండా వచ్చి ఉంటుందా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్న క్రైస్తవ్యానికి నేటి క్రైస్తవ్యానికి చాలా వ్యత్యాసం కనపడుతుంది. ఒక 50 సంవత్సరాల క్రితం ఉన్న క్రైస్తవ్యానికి నేటి క్రైస్తవ్యానికి కూడా, అంటే క్రైస్తవ్యం అంటే నేను మాట్లాడేది రక్షించబడని వారి సంగతి కాదు, రక్షించబడిన వారి సంగతే మాట్లాడుతున్నాను. వారి లక్ష్యం మారింది. వారు అనుసరించే పద్ధతులు మారే, వారు చేసే పనులు మారే. దేవుడే అనుమతిస్తే మనం ఈవీఎంల మీదో, ఆ మత ఉగ్రవాదుల మీదో కాదు కష్టం పెట్టుకోవాల్సింది. వాళ్ళ నిర్మూలనం కాదు మనం కోరుకోవాల్సింది. దేవునికి మన మీద ఎందుకు కోపం వచ్చింది? ఆయన ఇంత తీవ్రంగా మనల్ని వారి చేతికి అప్పగించడానికి గల కారణం ఏంటి? మనం ఏం చేశాం? మనము అనే పదం, మీరు నడిచొస్తున్నారు,
అనుకోకుండా మీ కాలు పక్క వాళ్ళకి తగిలింది, ఏం చేస్తారు? సారీ చెప్తారు, రైట్. మీ ఇంటిలో ఒక మాట బయటికి వినపడింది, పక్కవారు హర్ట్ అయ్యారు, మీరేం చేస్తారు? సారీ చెప్తారు తప్పకుండా. మరి ఇప్పుడు సార్వత్రిక సంఘం అంటే ప్రభు యొక్క శరీరమేగా, మనమందరం అందులో అవయవాలమేగా. సార్వత్రిక సంఘం లోపల జరుగుతున్న విషయాలు ఒకనాడు లేవు, ఈనాడు వచ్చాయి. దానిని బట్టి దేవుడు అనుమతించి ఉంటే వాళ్ళెవరో పశ్చాత్తాపడడం కాదు, ఎవరు పశ్చాత్తాపడాలి? మనం. ఇది కొంచెం మీకు ఇష్టం లేని సబ్జెక్ట్ లాగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా దీన్ని మనం నేర్చుకుని తీరాలి. దావీదు అంతటివాడు 139వ కీర్తనలో 24వ వచనం ఇలా అన్నాడు, చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. నీకు ఆయాసకరమైన మార్గము నా యుందునదేమో చూడుము, సత్య మార్గమున నన్ను నడిపించుము. దేవుణ్ణి ఆయాస పెట్టేది ఏదైనా మనలో ఉందా? ఉద్దేశం ఉందా? ప్రవర్తన ఉందా? ఏముంది? మనం నడిచే మార్గం ఉందా? దేవుణ్ణే మనం ఆయాస పెడుతున్నాం అనే మాట ఎప్పుడైనా ఆలోచించామా? దావీదు గారు పరిశీలన చేయమని అడిగాడు. అయ్యా, శత్రువులు చాలామంది ఉన్నారు, మొట్టమొదట నన్ను నేను ఎగ్జామిన్ చేసుకుంటున్నాను, నాలో నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందా? కొంచెం లోతుకెళ్దాం. నాలో నిన్ను ఆయాసపరిచే భావాలు ఏమైనా ఉన్నాయా? నిన్ను ఇందాక యజమాని సహనముతో ఆడుతుంది, అది కాదా? కాదని చెప్పండి. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. వాళ్ళే కాదు, మనలో కూడా లోపాలు ఉంటాయి. సార్వత్రికంగా ఇప్పుడున్న రక్షించబడిన వారి సమూహంలో కూడా క్రీస్తు ప్రభు కేంద్ర స్థానంలో లేడు. వ్యక్తి కేంద్ర స్థానంలోకి వచ్చేసాడు, డబ్బు కేంద్ర స్థానంలోకి వచ్చింది, స్వయం కేంద్ర స్థానంలోకి వచ్చింది. నా ఇష్టం నెరవేర్చుకోవడం అనేది ప్రతి విశ్వాస జీవితంలో కనపడుతుంది. దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవటంలా మనం చేసే ఏ పనైనా ఆయనకి మహిమ కలిగేట్టుగా లేదు. మన ఆలోచన కానీ, మన క్రియలు కానీ, మన అభిప్రాయాలు కానీ, ఇవన్నీ దేవుణ్ణి ఆయాసపరిచేవిగానే ఉన్నాయి. ఏ విషయాల్లో పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి ఆయాసపరిచారో నేను మీకు వీలైతే 4-5, లేదు టైం లేకపోతే 2తో ముగిస్తాను. దయచేసి ఒకసారి మనం 106వ కీర్తన దగ్గరికి వెళ్దాం రండి. ఆరో కీర్తన 22వ వచనం. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. మా దేవుడు సత్యవంతుడు, మా దేవుడు సజీవుడు, మా దేవుడు సర్వశక్తిమంతుడు,
మా దేవుడు పరిశుద్ధుడు అని చెప్పుకునే క్రైస్తవులు ఆయన్ని మర్చిపోతే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, స్వరపేటిగా కొంచెం ఇబ్బందిగా ఉంది, కనికరం చూపండి. నీ పిల్లలకు అర్థమయ్యే మాటలు చెప్పడానికి, అర్థమయ్యే విధానంలో చెప్పడానికి నీ దాసుని బలపరచండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ నామానికి మహిమ కలిగేట్టుగా నీ దాసుని సిలువ చాటును మరుగుపరచండి అని మీ కృపను అర్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎర్ర సముద్రం దగ్గర ఆయన చేసిన కార్యాలను మర్చిపోయినవారు. ఇప్పుడు నేను మీకు 2 పార్శ్వాలు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎర్ర సముద్రం దగ్గరికి వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేస్తే వచ్చారు? ఆయన 10 సూచక్రియలు చేస్తే వచ్చారు. 10 సూచక్రియలు చేసి ఐగుప్తు నుంచి వీని వెలుపలికి తెచ్చిన వాడెవరు? ఆయనే. అంతకు ముందటి రాత్రి సంహారకుడు ఐగుప్తు నగర వీధుల్లో, ఐగుప్తు ప్రాంతమంతా తిరిగాడు. కేవలం వారు ఆయన చెప్పినట్టుగా ఆ పస్కా బలిపశువు రక్తాన్ని గడప కమ్ములకు పూశారు. ఆ రక్తం చూసి ఆయన దాటి వెళ్ళిపోయాడు. వాళ్ళ నమ్మిక ఎంత గొప్పదో కాదు, వారి విధేయత, చెప్పినట్టు వినడం, అది చేశారంతే. వాళ్ళు 9 సూచక్రియలు చూశారు కదా ఐగుప్తులో కొంతమంది. వాళ్ళు ఇవన్నీ చేసినవాడు అది చేస్తాడని వాళ్ళు కూడా కొంచెం పూసుకుని ఉంటారు. వాళ్ళను కూడా దాటి వెళ్ళిపోయాడు. ఇవన్నీ అయ్యాక ఫరో అన్నాడు, మీరు బయలుదేరి వెళ్ళిపోండి అన్నాడు. అసలు ప్రజలే, బాబు మీ దండం పెడతా, మీరు వెళ్ళండి, మీ దేవుడికి ఎంత కోపం వచ్చింది, ప్రతి ఇంట్లోనూ దుఃఖం ఉంది, ప్రతి జ్యేష్ఠుడు చనిపోయాడు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని 400 సంవత్సరాల కాలం వీరిని బానిసలుగా చేసిన వారి యొక్క జీతం అంతా ఇచ్చి పంపించారు. వాళ్ళు బయలుదేరి రాగానే ఎర్ర సముద్రం అడ్డం ఉంది, వెనక ఫరో సైన్యం తరవడం ప్రారంభమైంది. ఇప్పుడు తరుముతున్న ఫరో సైన్యం చూడగానే వీరికి భయం వచ్చేసింది. భయం వచ్చి అందులో ఒక నాయకుడిని ఏర్పరచుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం, వెందిరిగి వెళ్ళిపోదాం. నిన్ను ప్రశ్న అడుగుతాను, మీరు విడిచిపెట్టకపోతే, మీ ఇంటిలో ఇవి తీసేయకపోతే, రేపు ఈ పాటికి మీలో ఎవ్వరూ బ్రతికి ఉండరు అని అంటే పర్వాలేదు, ప్రభు కోసం మేము చనిపోతాము అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వెనుతిరిగి వాళ్ళ మాటకి ఏముంది, లోపల ఆరాధన చేసుకుందాం, బయట ఏమి తీసేద్దాం, ఏం పోయింది, మన తరఫున ఒకరినే పెట్టుకుందాం, అతను నెగోషియేట్ చేస్తాడు అని వెనుతిరిగి వెళ్ళిపోయే తత్వం ఎంతమందిలో లేదు? ఈ కార్యాలన్నిటినీ చేసిన దేవుణ్ణి కదా వాళ్ళు మర్చిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, ఎర్ర సముద్రం దాటారు. దాటిన తరువాత ఏమైంది? మారా దగ్గరికి వచ్చారు. మారా దగ్గర సణిగారు. ఎందుకు? నీళ్లు లేవని. ఏం మర్చిపోయారు? ఆయన్ని
ఆయన కార్యాలను మర్చిపోయారు. దేవుని మీద ఏమొస్తుంది? ఈ రోజున మనం ఎర్ర సముద్రం వంటి మరణం దగ్గర నుంచి జీవంలోనికి దాటిన మనం, లోకం యొక్క బానిసత్వంలో నుంచి ఆత్మ స్వాతంత్రాన్ని పొందిన మనం, ప్రభువుకి ఆలయంగా ఉన్న మనం ప్రభువుని మర్చిపోయామా? జ్ఞాపకం ఉన్నాడు ఆయన. మీరే చెప్పాలి. ఇప్పటి వరకు పిల్లలు, మీకు స్కూల్ ఎప్పుడు? సోమవారం నుంచి కదా. స్కూల్కి వెళ్ళగానే ఎవరిని మర్చిపోతారు మీరు? చెప్పండి. మీరు కాలేజీకి వెళ్ళగానే ఎవరిని మర్చిపోతారు? యు ఆర్ గోయింగ్ టు ఫర్గెట్ యువర్ హౌస్, యు ఆర్ గోయింగ్ టు ఫర్గెట్ యువర్ పేరెంట్స్. ఇంకా నీకు నీ స్నేహితులు ముఖ్యమనిపిస్తారు. ఈ వేసవి కాలం అంతా మాట్లాడుకోవడానికి అవకాశం లేని పరిస్థితులుంటే, ఇప్పుడు మాస్టారు పాఠం చెప్తున్నా వచ్చినా మీ ఇద్దరే మాట్లాడుకుంటుంటారు. పిల్లలకు అమ్మా నాన్నలు జ్ఞాపకం ఉండరు. ఒక్క మాట చెప్తాను, మీకోసం స్నేహం ఏం చేసింది చెప్పండి. అమ్మా నాన్నలు ఏం చేశారు? ఏం చేయకపోతే ఇప్పటిదాకా మీరు ఎలా ఉన్నారు? స్నేహం మీకేం చేయదు, కానీ ఎంత అందంగా ఉన్నావు అని మెచ్చుకుంటుంది. ఇంట్లో అది ఉండదుగా. అసలు ఎంత చక్కగా ఉంటావో తెలుసా అని అంటుంది స్నేహం. వాస్తవానికి స్నేహం వల్ల మోసపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? స్నేహం వల్ల చెడు అలవాట్లకు అలవాటైన వాళ్ళు ఎంతమంది లేరు? డ్రగ్ అడిక్షన్ ఎవరి వల్ల వచ్చింది? ఈజ్ ఇట్ నాట్ ఫ్రమ్ ఫ్రెండ్షిప్? ఎవరిని మర్చిపోయారు? మీరు కూడా మీ ఇంటి గౌరవాన్ని మర్చిపోతారు, మీ భవిష్యత్తును మర్చిపోతారు, అమ్మా నాన్నలు మీ మీద పెట్టుకున్న ఆశలు మర్చిపోతారు, లోకంతో కలిసిపోతారు. అంతే. వాళ్ళలో మీరు ఒకళ్ళైపోతారు. స్కూలుకు వెళ్ళే ముందు నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఈ మాట ప్రభు అడిగాడు. చూడండి ఒకసారి మీరు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరిచితివి అని. దేవుడు ఎవరు? ఇప్పుడు మనల్ని కన్నవాడు. మనల్ని కన్నది, భౌతికంగా కన్నది ఎవరు? అమ్మా నాన్నలు. అమ్మా నాన్నల్ని మర్చిపోతాం, దేవుణ్ణి కూడా మర్చిపోతాం. ఒకే చోట మరుపు దగ్గర 2 నేరాలు చేస్తాం. దేవుడిని మర్చిపోవడం, ఎవరికి దేవుడు నేను ఇచ్చాడో ఆ అమ్మా నాన్న మర్చిపోతాం. ఇటు చూడండి. మర్చిపోయి మన అమ్మ మన నాన్న వాళ్ళ ప్రవర్తనకు భిన్నంగా, మన కుటుంబ ప్రవర్తనకు భిన్నంగా, మనం అనుసరిస్తున్న విశ్వాసానికి భిన్నంగా ప్రవర్తించటం అనేది పిల్లలు చేయట్లేదా? వాడు ఎలా అంటే నువ్వు కూడా ఇలా అంటావు కదా, అవునా? వాడు గుండె ఇప్పదీస్తే నువ్వు కూడా గుండె ఇప్పదీస్తావు. కారణం, ఇంటిలోనేమో నాన్నకు సమాజంలో మంచి గౌరవం ఉంది, మంచివాడనే పేరుంది, ఎవరి జోలికి వెళ్ళడనే పేరుంది. కానీ నీ స్నేహాల వల్ల కుటుంబం మీదకి ఏమొస్తాయి?
ఆలోచించండి ఒకసారి. మీరు చదువుకుంటుంది మీ భవిష్యత్తు కోసమే కాదు, అమ్మా నాన్నల భవిష్యత్తు మీ భవిష్యత్తు, దేవుని భవిష్యత్తు మీ భవిష్యత్తు. మీరు రేపటి దినాన్న కుటుంబాలకు గౌరవం తెచ్చేవాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, తన నామానికి మహిమ తెచ్చేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ మీరు ఆయన్ని మర్చిపోయి, అమ్మా నాన్నే మర్చిపోయి, మీ ఇష్టానుసారమైన ప్రవర్తన మీరు నేర్చుకుంటే మర్చిపోవడం అనేది దేవుని హృదయానికి గాయం చేసిన సంగతి. ఆయన కన్నవాడు, అంతేకాదు ఏమన్నాడు, ఆయన పుట్టించిన ఆశ్రయదుర్గం, ఆయన పుట్టించాడు, ఆశ్రయదుర్గం కూడా అయ్యాడు. కానీ మర్చిపోయారు. కన్నాడు కానీ మర్చిపోయారు. ఇంకొక మాట కూడా చూపిస్తాను, దయచేసి నాతో పాటు రండి మీరు. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలు వారు తమకే నగరులు కట్టించుకొని తమ సృష్టికర్తను మరచి ఉన్నారు. మనం కలిగి ఉన్న దాన్ని బట్టి అతిశయించే గుణం దేవుని మర్చిపోవడం. నేను అమ్మా నాన్నలకి ఓ మాట చెప్తాను, నన్ను తిట్టుకోరుగా. మన పిల్లలు సమాజంలో ఐశ్వర్యవంతుల పిల్లలతో సమానంగా ఉండాలి అనుకుంటాం కదా. వాళ్ళ స్థాయిలో నా పిల్లలు ఉండాలనుకుంటాం, మన స్థాయిలో మనం పెంచాం. ఈ ప్రాకారం కట్టడానికి లేదు, ఈ నిర్మాణం కట్టడానికి ఎంత శ్రమ పడవలసి వచ్చిందో, ఎంత కష్టపడవలసి వచ్చిందో ఎప్పుడైనా చెప్పుంటారా? మీరు ఈ స్థాయికి రావడానికి ఎన్ని ఇబ్బందులు గుండా వచ్చారు ఎప్పుడైనా ఆలోచించారా? పిల్లలకి ఏమైనా షేర్ చేసుకున్నారా? ఎప్పుడు షేర్ చేసుకోరు. పిల్లల దగ్గర మన ఆర్థిక పరిస్థితి షేర్ చేసుకోరు, మన కష్టాలు షేర్ చేసుకోరు, మన బాధలు షేర్ చేసుకోరు. దాంతో వాళ్ళేమనుకుంటారు, వాడికి షూ ఉంది నాకు షూ ఉంది, వాడికి బ్లేజర్ ఉంది నాకు బ్లేజర్ ఉంది, వాడికి టై ఉంది నాకు టై ఉంది, వాడికి వాచ్ ఉంది నాకు వాచ్ ఉంది, వాడికి రింగ్ ఉంది నాకు రింగ్ ఉంది, వాడు నేను ఒకే క్లాసులో ఒకే ఏసీ రూమ్లో కూర్చుని ఉన్నాం. కానీ నాన్న అమ్మ ఎంత కష్టపడి త్యాగం చేస్తే ఈ ఫీజు కడుతున్నారు ఎప్పుడైనా ఆలోచించారా పిల్లలు? దేవుడు ఏదైనా మనకి ఇవ్వడం దగ్గర మనల్ని ఏ పరిస్థితులు కూడా నడిపించుకుని వచ్చాడు. ఈ పరిస్థితులు ఎప్పుడైనా మన పిల్లలతో షేర్ చేసుకున్నామా? షేర్ చేసుకోం. ఈ కారణం చేత పిల్లలు వాళ్ళు ఊహల్లో జీవిస్తుంటారు. నేను 6వ తరగతి చదువుతున్నాను. రైల్వే కోర్ట్స్ నుంచి ఊరు వెలుపల హై స్కూల్ నడిచి వెళ్ళేటప్పుడు నాకున్నవి హవాయి చెప్పులు, రబ్బర్ చెప్పులు. దాని బటన్ ఊడిపోతే పిన్నిస్ పెట్టుకునేవాడిని. ఒక్క అరఫర్లాంగ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఊడిపోయేది, మళ్ళీ ఆగి మళ్ళీ పెట్టుకునేవాడిని. ఇలా నడుస్తూ అనుకున్నాను, నేను పెద్దవాడిని అయిన తర్వాత నాకు పెళ్ళయ్యాక నా పిల్లల కోసం ఒకేసారి 2 జతలు కొంటాను అనుకున్నాను. కొని వాళ్ళని పాడు చేయడం జరుగుతుంది అంతే. పిల్లలను సమృద్ధిలో పెంచకండి, వాళ్ళని అక్కరలోనే పెంచండి. మన స్థితిగతులకు తగినట్టుగా పెంచండి. వాళ్ళు వాళ్ళకంటే గొప్పవాళ్ళు కాదు, నైతికంగా గొప్పవాళ్ళం అయితే అయి ఉండొచ్చు, కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వారున్న స్థాయిలో మనం లేం. మన పిల్లలు ఆ స్థాయికి రావాలి అంటే ఊహల్లో ఉన్నవాడు ఎవడు రాడు.
కట్టిన నిర్మాణాన్ని చూసి సృష్టికర్తను మర్చిపోతే, మనం కలిగి ఉన్నదాన్ని మర్చిపోయి అది ఇచ్చిన దేవుని కూడా మర్చిపోతే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల మా ఇల్లు ఎంత బాగుంటుందో తెలుసా? నా రూమ్లోకి మీరు రండి, తిరగడానికి కూడా ప్లేస్ ఉండదు, మోకరించడానికి ప్లేస్ ఉంటుంది, ఏమి బాగోదు. నా మంచం మీద పుస్తకాలే, నా చుట్టూ పుస్తకాలే. ఇంటికి వచ్చిన వాళ్ళు తెలుసు, అవేమి లగ్జూరియస్గా ఉండదు. నేను వేసుకునే మంచం ఉందే, అది మా అమ్మకు మా తాతయ్య అత్తగారింటికి పంపేటప్పుడు చూపించిన మంచం. అది పందిరి మంచం అంటారు. ఎంత ఎత్తుండేది మంచమే. దాని మీదేమో దోమతెర వేయడానికి పందిరి ఉండేది. అమ్మ చనిపోయాక దాన్ని తీసేసి కింద వరకు, అంటే కోడి పై వరకు కత్తిరించి కింద కూడా కత్తిరించేసి నా హైట్కి వచ్చేటట్టుగా పెట్టుకుని దాని మీదే. మంచం మా అమ్మదే, పరుపు కూడా మా అమ్మదే. ఏంటి నాన్న దీని మీద ఎందుకు పండుకుంటున్నారు? I should not forget my mother. I should not forget the status of my father. ఇక్కడే నన్ను పెంచారు. ఎలా పెంచారు? ఈ ఆర్థికపరమైన కొరత కూడా నేను ప్రయాణం చేశాను. కానీ ఒక మాట చెప్పాడు, నాన్న 4 తరాలు నాకు తెలిసి మన రక్తంలో ఆల్కహాల్ కానీ టొబాకో కానీ లేదు, జాగ్రత్త. ఇది చెప్పింది నాకు హై స్కూల్కి రాగానే. పిల్లలకు మనం నేర్పవలసింది నైతికమైన విలువలు. వారు తమ స్థితిగతులను మర్చిపోయేటట్టు కానీ, తమ యొక్క నేపథ్యాన్ని మర్చిపోయేటట్టు కానీ, అమ్మా నాన్నలు మర్చిపోయేటట్టు పెంచడం మనలో ఉన్న తప్పు. వాళ్ళు అడిగినంత ఇచ్చేయండి. మీరు త్యాగం చేస్తున్నారనుకోరు. మీరు ఇచ్చేది అతి కష్టం, అవసరతలోంచి ఇస్తున్నారు అనుకోరు. జాగ్రత్త, మీరు వెళ్ళేది చదువుకోవడానికి, స్నేహాల కోసం కాదు. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక దగ్గర మోసపోయినాయి. అదేంటంటే ఫ్రెండ్షిప్. స్నేహమేరా జీవితం. ఎవడో ఒకడున్నాడు కోర్టులో, ఒకడు మంచోడు. కానీ ప్రతి అమ్మా నాన్న కంటే నీకు స్నేహం గొప్పదా? కాదు కదా. బ్లడ్ రిలేషన్ కంటే ఫ్రెండ్షిప్ రిలేషన్ గొప్పది కాదు. నీకోసం వాళ్ళేమి ప్రాణం పెట్టరు, నీకోసం తెల్లవారులు మెలుకోరు. ఇవాళ నోబుల్ కాలేజీ 73వ సంవత్సరం చదువుకున్న మా గ్రూపులో ఒక చిన్న వీడియో పెట్టారు. ఇవాళ మొత్తం అదొకటి చూసా. కొడుకు వచ్చి, నాన్న నా బర్త్డే చాలా ఎక్కువ చేయాలి, నా ఫ్రెండ్స్ని పిలవాలి అన్నాడు. నీ ఫ్రెండ్స్ అందరి నెంబర్లు నాకు ఇవ్వు నాన్న అని తీసుకున్నాడు. తీసుకుని అందరికీ ఫోన్ చేసి చెప్పాడు. సాయంకాలం వచ్చి ఇల్లంతా నిండిపోద్దంటే 3 వచ్చారంట. ఏంటన్నా ఇది అని. నీకు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో చూపిద్దామని చేశాను నాన్న. ఏం చెప్పారు? మా వాడు బర్త్డే అని చెప్పలే ఎవరికి, మా వాడికి బాగాలేదని చెప్పా. అది కూడా వైరస్ అంట. సాయంకాలం నాడు వాడిని చూడడానికి ఎంతమంది వస్తారో తప్పకుండా రండి. మీ ఇక్కడ నేను జస్ట్ తేనీరు ఏర్పాటు చేస్తాను, వాడు మిమ్మల్ని చూడాలనుకున్నాడని చెప్పా. నీకున్న స్నేహితులు ఎంతమంది? 25 మంది. వచ్చింది అందరూ 3. శాశ్వతమైన దేవుణ్ణి విడిచిపెట్టి తాత్కాలికమైన వాటి ద్వారా శాశ్వతుడైన దేవుణ్ణి మర్చిపోవడం అనేది దేవుణ్ణి ఆయాసపరచడం. మనకు బాధ కలుగు చేసిన వాళ్ళు గుర్తుండేట్టుగా మనల్ని రక్షించిన దేవుడు గుర్తుంటాడా? మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు గుర్తుంటాడా? మన స్థానంలో మన కోసం మనకు బదులు మరణించిన ప్రభు గుర్తుంటాడా? గుర్తుండడే.
ఎప్పుడు మన మనసు నిండా సమస్యలే కదా ఉండేది. దేవుణ్ణి మర్చిపోతున్నావా, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావా? తలంపు వచ్చిన ప్రతిసారి నా దేవుడు ఉన్నాడు, ఆయన పరిష్కరిస్తాడు, ఆయన చూసుకుంటాడని చెప్పండి. జాగ్రత్త పిల్లలు, మీ స్నేహాలు జాగ్రత్త, మీ భవిష్యత్తు జాగ్రత్త. అమ్మా నాన్నలు లేని దినాన్న నీకంటే నాకంటే దిక్కుమాలిన వాడు మరొకడు ఉండడు. వాళ్ళని సన్మానించడం, గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళకి విధేయత చూపించండి, వారికి లోబడి ఉండండి. వాళ్ళు నీ అంత చదువుకోకపోవచ్చు, నీ అంత ఎలక్వెన్సీ ఉండకపోవచ్చు ఇంగ్లీష్లో వాళ్ళకి, అయినా అమ్మమ్మే నాన్న నానే. నీ కుటుంబానికి, నీ ఇంటికి మించింది మరొకటి ఏది లేదని జ్ఞాపకం పెట్టుకో. వాళ్ళని మర్చిపోయావంటే నువ్వు నైతికంగా పతనం అయిపోయినట్లు లెక్క. నీ భవిష్యత్తు నాశనం అవుతుంది. అమ్మా నాన్నలని సన్మానించిన వాడెవడూ పైకి రావడం నాకు తెలీదు. జాగ్రత్త. ప్రభు మనల్ని కన్నవాడు, ఆత్మ ద్వారా తిరిగి జన్మింప చేసినవాడు, వాక్య స్వరూపి అయినవాడు. ఆ వాక్య బీజం వల్ల మనం తిరిగి జన్మించాం. ఇలా జన్మించిన మనం ఆయన్ని మర్చిపోతే ఆయనకి ఆయాసం కలగదా? ఆయాసం కలగదా? ఖచ్చితంగా ఆయాసం కలుగుతుంది. ఆయాసం కలిగి ఏం చేస్తాడో ఈ వచనాలు మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండం 32:18 19 ఉంటుంది. అలాగే 14 హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఉంటుంది. ఏం జరుగుద్దో తర్వాత చెప్తాను. అది మర్చిపోవడం జరిగింది ప్రభువా. సార్వత్రిక సంఘంగా మేము శిరస్సునైన నిన్ను మర్చిపోయాం. మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను ఎంత సౌందర్యవంతుడో, ఎంత సౌందర్యవంతురాలని అనుకుంటున్నాను, కానీ నీవు సొగసైనా స్వరూపమైనా లేకుండా పోవడం వల్లే నాకు సౌందర్యం వచ్చిందని, ప్రేమ కానీ, నాకున్న పరిశుద్ధత కానీ, నా సాత్వికం కానీ, నా ఇవన్నీ నువ్వు ఇచ్చినవే, నావి కావు అని మర్చిపోయి మనల్ని ప్రజలు మెచ్చుకోవడం వల్ల సేవకుడైనా, సువార్థికుడైనా, కాపురైనా, సంఘ పెద్ద అయినా, పరిచారకులైనా, విశ్వాసులైనా మర్చిపోవడం జరుగుతూనే ఉంది. మనం ఆయన్ని రోజుకి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం? గుర్తు చేయండి. జ్ఞాపకం లేడు అంటే ఆయన అన్నాడు, మనం మర్చిపోతామని తెలుసు ఆయనకి. ఆయన అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అయ్యా అన్నాడు. అంటే వారానికి ఒకసారైనా జ్ఞాపకం చేసుకుంటారనేగా. ఆదివారం వచ్చినప్పుడే జ్ఞాపకం ఆయన, బైబిల్ స్టడీకి వచ్చినప్పుడే జ్ఞాపకం ఆయన, విజ్ఞాపన ప్రార్థనకు వచ్చినప్పుడే జ్ఞాపకం ఆయన. మన జీవితకాలం గాలినిచ్చి, వాతావరణాన్నిచ్చి, నీటినిచ్చి పోషించే దేవుణ్ణి మర్చిపోయే మనం చెప్పండి, ఇప్పుడు ఆయనకు ఆయాసం కలిగించట్లేదా? సంఘం నేటి దినాన్న ఎవరిని గుర్తు చేసుకుంటుందంటే రాజ్యాంగాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. మనకు రైట్స్ ఉన్నాయి రాజ్యాంగంలో, లా అండ్ ఆర్డర్ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. ఎన్ని రోజులు ఉంటాయి ఇవి? ఎన్ని రోజులు ఉంటాయి? కానీ అది శాశ్వతమా? దేవుడు శాశ్వతమా? ఎవరు కాపాడగలరు? ఎవరు రక్షించగలరు? మన మనసు ఎవరి మీద ఉండాలి? సంఘ మనసు ఎవరి మీద ఉంది? ఇప్పుడు దేవుని మీద లేదు. ఉంటే అంత డిబేట్లా ఎదుర్కొందామా? పోరాడదామా? ఎవడు చెప్పాడు నేను పోరాడమని? నీ భారం నా మీద మోపమన్నాడు ఆయన. నిన్ను కాపాడేవాడు కునుకుడు నిద్రపోడన్నాడు ఆయన. యాకోబును మరణానికి అప్పగించిన వాడు పేతురును వెలుపలికి తెచ్చాడు. సార్వభౌమ చిత్తం అది. ఆయనకి మనం అప్పగించుకోవాలే కానీ మన సొంత ప్రయత్నాల వల్ల ఎవరో మనల్ని మనం కాపాడుకోలేం. జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి, ప్రభువా అనేక సార్లు నిన్ను మర్చిపోయాం, మమ్మల్ని క్షమించు, నీ రక్తంతో కడిగి పవిత్రపరచు అని ఆయన పాదాల మీద పడ్డం మన పని. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, 106వ కీర్తన. ఇరవై 24వ వచనం. వారు రమ్యమైన దేశముని నిరాకరించి ఆయన మాట నమ్మకపోయిరి.
మర్చిపోవడమే కాదు, దేవుని వాగ్దానాన్ని మర్చిపోయారు, నమ్మలేదు. విశ్వాసమునకు కర్తను నమ్మకపోవడం అనేది ఆయాసం కదా. వారు రమ్యమైన దేశాన్ని నిరాకరించారు, ఆయన మాట నమ్మల. వాగ్దానం చేశాడు అబ్రహాంతో, అబ్రహాం నమ్మాడు. ఇస్సాకుకు ఆ వాగ్దానం సరఫరా అయింది, ఇస్సాకు నమ్మాడు. యాకోబుకు ఆ వాగ్దానం సరఫరా చేయబడింది, యాకోబు నమ్మాడు. నమ్మి ఆ పాలు తేనెలు ప్రవహించే వాగ్దత్త దేశంలో వారు గుడార నివాసులుగానే ఉన్నారు. ఈ దేశం శాశ్వతం కాదు, ఇక్కడ నేను యాత్రికుడిని, నా నివాస స్థలం అక్కడ, నాదేమో గుడారం, ఆయనదేమో బలిపీఠం. అది రాళ్లతో కట్టింది, ఇదేమో గూడతో వచ్చింది. ఇది తాత్కాలికం, ఆయన శాశ్వతం. ఎక్కడికి వెళ్ళిన అబ్రహాం మనసులో అదే. ఇస్సాకు దగ్గరికి వస్తే ప్రతిసారి ఆయన ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? బావులు తవ్వాడు. బావి అది పర్మనెంట్గా ఉంటుంది, అనేక మంది దప్పిక తీరుస్తుంది, నేను రేపు ఉండను. యాకోబు గారు ఏం చేశాడు? ఎక్కడున్న చెట్లు నాటుతూ వచ్చాడు, అది నిలిచి ఉంటుంది, నేను ఉండను. వాడు దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పని చేశారు. అబ్రహాము పిచ్చుల వృక్షాన్ని నాటి, ఎవరు దేవుడు? సజీవుడు అని ఆరాధించాడు. ఆయన యుగాలు ఉండేవాడని ఆరాధించాడు. ఆ దేవుని సరఫరా అయింది. కానీ ఇప్పుడు వాళ్ళని ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చి సరిహద్దు దగ్గరికి వచ్చాక వాళ్ళు అన్నారు, అయ్యా మేము వెళ్ళి ఒకసారి వేగు చూసి వస్తామయ్యా. యెహోషువని అడిగారు. యెహోషువ అడిగి సరే అన్నాడు. వెళ్ళారు. వెళ్ళి వచ్చిన తరువాత ఈ 12 మందిలో 2గా విడిపోయారు. 10 మంది అమ్మో, వాళ్ళ భుజాల మీద ఎష్కోలు ద్రాక్ష గెల ఉంది. ఆ దేశం ఎంత సారవంతమైందో చెప్తుంది, ఆ గెల సాక్ష్యం ఇస్తుంది. అయినా వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇది మనుషుల్ని మింగేటువంటి దేశం ఇది. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా ఉన్నత దేహులు, అనాకీయులు. వాళ్ళ ముందు మనం ఎక్కడ పనికొస్తాం? వాళ్ళ దృష్టికి మన దృష్టికి మిడతలాగానే ఉన్నాం. దేశాన్ని నమ్మల, ఆ దేశాన్ని ఇచ్చిన దేవుణ్ణి నమ్మల. చాలాసార్లు పిల్లలకి భలే నమ్మకం. ఈసారి చాలా బాగా రాశాను మమ్మీ, ఫస్ట్ నాకే. రైటేనా? నువ్వు చదివిని వచ్చేటట్టు చేసింది ఎవరు? రాసేటప్పుడు జ్ఞాపక శక్తి ఇచ్చింది ఎవరు? దిద్దిన అతనికి నీ మీద మమకారం పుట్టించింది ఎవరు? కానీ నువ్వేమనుకుంటావు? జాగ్రత్త, నష్టపోయే తత్వం అది. నువ్వు నమ్ముకుంటావు కానీ దేవుణ్ణి నమ్మవు. నీ మీద నీకు అపారమైన నమ్మకం, కానీ ఆ నమ్మకం దేవుని మీద ఉండదు. ఆయన వాగ్దానం చేశాడు, 400 సంవత్సరాల తర్వాత వెనక్కి తీసుకుని వస్తాడన్నాడు, తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు ఆ దేశాన్ని వేగు చూసేటప్పుడు మాత్రం వాళ్ళ మనసులు కకావికలం అయిపోయినాయి. వాళ్ళు గుడారాల దగ్గరికి వచ్చాక రాత్రి అంతా ఏడవటం అంటాడు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే మొత్తం గోత్రాల్లో ఉన్న వాళ్ళని ఏడుస్తూనే ఉన్నారు. వినండి, ఇప్పుడు వాగ్దాన భూమి దగ్గరికి వచ్చి వెళ్ళి వేగు చూసి వచ్చిన వారు రాగానే ప్రతి గుడారంలో నుండి శోకం వినపడింది, విలాపం వినపడింది. ఎందుకని? మమ్మల్ని సంపటాగా తీసుకొచ్చారు ఇక్కడికి. ఏమి నమ్మల? వాగ్దానం చేసిన దేవుడు నమ్మల. మీరు వాగ్దానాలు తీసుకుంటారుగా. మా మోజెస్ నవ్వుతున్నాడు నన్ను చూసి. ఏమోనమ్మా, దేవుడు వాగ్దానం అయితే ఇచ్చాడు కానీ నెరవేరలా.
డిసెంబర్ 31 వచ్చేసింది, నెరవేరలా. అవును, వాగ్దానం నీ ఒక్కదానికేనా? అది నీ తరాలకు కాదా? నీ పిల్లల పిల్లలకు కాదా? వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు కదా. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు కదా. మనం ఆయన నమ్మం. ఎందుకు ఆలస్యమైందని క్వశ్చన్ చేస్తాం. మరి మీరు దేవుణ్ణి ప్రశ్నించేటప్పుడు ఆయన నమ్ముతున్నట్ట, నమ్మకుండా ఉన్నట్ట? ఆయన మీద నమ్మకం ఉందా? దేవుని మీద? బాధతో ఈ మాట చెప్తున్నాను నేను. అదేంటంటే, ప్రభు చూడండి ఏమన్నారు, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయుందురు? ఎవరు అడుగుతున్నారు ఈ ప్రశ్న? దేవుడే. అంటే ఆయన హృదయం ఏం చెప్పండి? ఆయాసపడింది. మర్చిపోవడం దేవునికి ఆయాసం కలిగించడం, నమ్మకపోవడం ఆయనకి ఆయాసం కలిగించడం. వాళ్ళందరూ ఒకటైపోయారు. విచిత్రమైన సంగతి, మీరు నన్ను తిట్టుకోకండి. కాలేబు యెహోషువాలు తప్ప అన్నప్పుడు కాలేబు ఇంటి వాళ్ళు కూడా నమ్మలేదనేగా, యెహోషువ ఇంటి వాళ్ళు కూడా నమ్మలేదనేగా. మీకేమైనా అర్థమైంది నా మాట? వీళ్ళిద్దరే వెళ్తారు వాగ్దత్త దేశంలోకి, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళరంటే అందులో ఎవరున్నారు? ఫ్యామిలీ ఆఫ్ కాలేబ్, ఫ్యామిలీ ఆఫ్ యెహోషువ. అయ్యయ్యో, చెప్పండి. ఇప్పుడు నమ్మారు వీళ్ళు, కానీ ఇంటి వారు నమ్మలా. వాళ్ళందరి శవాలు అక్కడే పాతి పెట్టబడ్డాయి. వీళ్ళిద్దరే వెళ్ళారు అద్దరికి, అవతల దేశంలో అడుగుపెట్టింది వీళ్ళిద్దరే. ఆ రోజున బట్టలు చింపేసుకున్నారు వీళ్ళు. అహరోన్ని మోషేని కొట్టడానికి వస్తే అడ్డం నిలబడ్డారు, బట్టలు చింపేసుకున్నారు. చింపేసుకుని వాళ్ళతో ఒక మాట చెప్పారు, ఏంటయ్యా మీరు చేసే పని? మీరు ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళ నీడ వాళ్ళ మీద నుంచి తొలగిపోయిందయ్యా అన్నారు. ఏం నమ్మారు? మనం గెలుస్తాం, ఆ దేశాన్ని దేవుడు ఇస్తా అన్నాడు, మనకి ఇస్తాడంతే. అది వాడు నమ్మింది. మిగతా వాళ్ళు నమ్మలా. చాలామంది మా అమ్మా నాన్నలు భక్తిపరులు, మా నాన్నగారు సంఘంలో సహకారి, మా నాన్న పాటలు పాడతాడు, మా నాన్న వాక్యం చెప్తాడు, మా నాన్న సంఘ పెద్దగారు అనుకుంటున్నారు. కానీ మీ నాన్న రక్షణ మీ నాన్నదే. నువ్వు రక్షించబడకపోతే మీ అమ్మా నాన్నలతో పరలోకం ఉండలేవు, గుర్తుపెట్టుకో. యెహోవా కుటుంబమే మధ్యలో రాలిపోతే, కాలేబు కుటుంబమే మధ్యలో రాలిపోతే నువ్వు ఉంటావా? నువ్వు నమ్మితే కదా ఉండడానికి, విశ్వసిస్తే కదా ఉండడానికి. నువ్వు విశ్వాసం ఉంచలేదుగా, ప్రభు నీ జీవితంలో రమ్మని నువ్వు ఆహ్వానించలేదుగా, క్షమించమని నువ్వు అడగలేదుగా. ప్రభుని నమ్ముకున్నారా మీరు? రేపు స్కూల్స్కి, హై స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళేవారు నమ్ముకోలేదుగా. రక్షణ అనేది ఏ వయసులో ఆరంభమవుతుందో చెప్పలేము. 9 ఏళ్ళకు కూడా రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. 9 ఏళ్లకు రక్షించబడి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రిన్స్ ఆఫ్ సెర్మన్స్ అని పేరున్న చార్లెస్ స్పర్జన్ 9వ ఏట రక్షించబడ్డాడు, 9th ఇయర్. ఇవాళ 9 ఏళ్ల కంటే వయసు ఎక్కువ వాళ్ళే ఇక్కడ ఉన్నారు.
కానీ ఇంకా మీరు ప్రభువుని నమ్ముకోలే. నేనైతే ఇంకా దారుణం మీకంటే 23 సంవత్సరాలు నా కాలం వ్యర్థం అయిపోయింది. ఏడుస్తాను నేను. ఆ పిచ్చి పుస్తకాలను చదివేవాడిని కాదుగా, ఈ పుస్తకం చదివేవాడినిగా. కాలం ఎంత వ్యర్థమైపోయిందో అని ఏడుస్తాం. చదువు బాగా చదివితే సరిపోదు, రక్షించబడడం అనేది ముఖ్యం. మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోవడానికి ఒకే ఒక్క మార్గం, నా యందు విశ్వాసం ఉంచినవాడు తీర్పులోనికి రాక మరణంలో జీవంలోనికి దాటిపోతారు. నమ్మిక లేనివాడు మరణంలో జీవంలో దాటడానికి ఎలా సాధ్యమవుతుంది? నా యందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవం గలవాడు. నా యందు విశ్వాసం కలిగినవాడు దేవుని కుమారులు అవ్వడానికి అధికారం పొందినవాడు. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, కానీ ఒక నమ్మిక నీలో లేదు. బాబాయ్, నాకు కూడా పెద్ద ఇష్టం ఉండదురా, తప్పదు, ఏం చేస్తాం. నాకు ఇష్టం లేదు. అమ్మ కోసం వెళ్ళేవాడిని అంతే, మందిరానికి, చర్చికి వెనకాల వరుసలో కూర్చునేవాడిని. నా పనంతా ఏంటో తెలుసా? ప్రసంగం చేసి ఆయన్ని కామెంట్ చేయడం, లోపల, బయటికి కాదు. అబ్బా, భలే చెప్తున్నావయ్యా నువ్వు. మొన్నే కదయ్యా నీ చొక్కా పట్టున్నాడు సంఘపెద్ద గారు. మొన్నే కదయ్యా నువ్వు ఇంటి పక్క వచ్చిన గేదెను చెప్పుతో కొట్టావు. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని అనుకునేవాడిని. మా అమ్మ కోసం వెళ్ళేవాడిని అంతే. నమల నా చదువు పూర్తవుతుండగా ప్రభు కృపను బట్టి రక్షించబడ్డానంతే. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభువునందు నమ్మిక ఉంచని వాడు ఎవడైనా వాడు ఖచ్చితంగా నష్టపోతాడు. దేవుణ్ణి ఆయాసపరచడం. మీరు ఇంటికి వస్తారు, వచ్చి మమ్మీ డాడీ ఫీజు కట్టిన వాళ్ళు నిలబెట్టారు, అందులో నన్ను కూడా నిలబెట్టారు, నేను కూడా కట్టలేదనుకుంటా కదా అంటే, రేపు కడతావు నాన్న అంటారు. నువ్వేం చేస్తావు? వెంటనే మర్చిపోతావు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు. అమ్మ మాట నమ్ముతావు, నాన్న మాట నమ్ముతావు, కానీ దేవుని మాట నమ్మవు. గుర్తుపెట్టుకోండి, మనం భూమి మీద బ్రతికిన ఈ కాలంలోనే మారు మనసు పొందడం అనేది అవసరం. నువ్వు ఒక నిర్ణయం తీసుకోవడం అవసరం. ఈ నిర్ణయం నిన్ను యుగయుగాలు దేవునితో ఉండే కృపను, నిన్ను సదాకాలం ఉండేటువంటి భాగ్యాన్ని ఇచ్చేది. ఇప్పుడే తీసుకోవాలి, రేపు ఇప్పుడో కాదు. ఈరోజు ఈ నిర్ణయం నువ్వు తీసుకుంటే నీ జీవితం, నిజంగా చెప్తున్నాను, ధన్యమైనట్టు లెక్క. పాప క్షమాపణ, పాపం మీద జయం, పాప బానిసత్వం నుంచి విడుదల జయం, అపవాది మీద జయం, లోకం మీద జయం, శరీర స్వభావం మీద జయం. ఎవరు ఇవ్వగలరు? ఆయన ఒక్కడే. అది ఆయన యందు నువ్వు ఉంచిన నమ్మకం. పరిశుద్ధాత్మ దేవుడే నేను ఒప్పిస్తున్నప్పుడు, నిజమే నేను దేవునికి విరోధంగా ఉన్నాను, నేను ఆయన్ని మర్చిపోయాను, నేను ఆయన్ని నమ్మలేదు అని ఎవరు పశ్చాత్తాపడతారో వారు రక్షించబడతారు. సంఘం నేటి దినాన్న ప్రభువుని మర్చిపోయింది. ప్రభువుని నమ్మటంలా. నా బ్యాక్గ్రౌండ్ నమ్ముతున్నా, నాకున్న సంబంధాలను నమ్ముతున్నా, నా జోలికి రారు అని అనుకుంటున్నా. విచిత్రం, ప్రతి వ్యక్తి తనను తాను నమ్ముకున్నట్టు దేవుని నమ్మితే ఎంత బాగుండేదో, ఈ చట్టాలను నమ్మినట్టు దేవుని నమ్మితే ఎంత బాగుండేదో, ఈ న్యాయ వ్యవస్థ నమ్మితే ఎంత బాగుండేదో. ఇవాళ ప్రభు మీద నమ్మిక ఉంచిన వారు అరకొరగానే ఉన్నారు. నమ్మిక ఉంచుతున్నామంటున్నారు, ఆరాధన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, చాలా ఆడంబరాలు చేస్తున్నారు, కానీ దే హ్యావ్ నో సాల్వేషన్. రక్షణ అనేది లేదు. రక్షణ లేకుండానే లోపలికి వచ్చేసిన వాళ్ళు, మారు మనసు పొందకుండానే
దేవుని పనులు చేస్తున్న వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. ఇది దేవునికి ఆయాసం కదా? దేవుణ్ణి ఆయాస పెట్టడం కదా? మరో మాట కూడా నేను మీకు చూపించాలి. మీరు సంఖ్యాకాండం 14:11 చదివారు కదా? ఎన్నాళ్ళ వరకు నీ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు, ఎన్నాళ్ళ వరకు వారి మధ్యన చేసిన సూచిక్రియలను చూచి నన్ను నమ్మకందురు అన్నవాడు ఏమన్నాడు చూడండి. నేను వారికి స్వాస్థ్యమేక తెగులు చేత వారిని నేను సంఘాన్ని ఒక హెచ్చరిక చేద్దాం అనుకుంటున్నా. ప్రపంచంలో ఇప్పటి వరకు వచ్చిన తెగుళ్ళలో అత్యంత ప్రమాదకరమైన తెగులు ఏది చెప్పండి? మన కాలంలోనే వచ్చింది, మన ఆత్మీయ దరిద్రత వల్ల. కరోనా. దానికి కారణం చైనా వాడా? ఎవడో కాదు. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను మర్చిపోయారు, నేను తెగులు చేత మిమ్మల్ని శిక్షిస్తానని. మన కాలంలో తెగులు వచ్చింది. దానికి కారణం ఎవరి మీద నెడతాం? విచిత్రం, తలుపులన్నీ వేసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కూడా వచ్చింది. పాలకి బయటికి వెళ్ళా, ఎవరు వచ్చిన చిల్ల డబ్బులు కూడా తీసుకోవాలా, ఇంట్లోనే ఉన్నారు. ఎలా వచ్చింది తెలీదు. ఎంతమంది చనిపోయారు? ప్రభుత్వం లెక్కలు తప్పు. తెగులు చేత నేను వారిని ఏమన్నాడు ఆయన? హతము చేసి అన్నాడు. ఎందరు హతులయ్యారో చెప్పండి. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది హతులయ్యారు? నమ్ముకున్నవారు పరలోకానికి ఎడతారు కాదన్నాం, కానీ నమ్మని వారికి ఆ లెక్క మనమేగా చెప్పాలి. ఇంకేమన్నాడు చూడండి. ఈ జన్మ కంటే మహాబలము గల గొప్ప జనము నీ వల్ల పుట్టించిందని మోషేతో చెప్పాడు ఆయన. అంటే దేవుని కోపం ఎలా వచ్చింది? 1 జలప్రళయం, 2 సొదొమ గొమొర్రా, 3వది ఆయన కోపం. మొత్తం వీళ్ళందరినీ నాశనం చేస్తా. అబ్రహాముకు పుట్టిన సంతానంలో మోషేని ఒక్కడే ఉంచుతా, మొత్తం అందరిని తుడిచేసి నీకు ఇస్తా, మళ్ళీ అబ్రహాముకు యాకోబు వరకు వచ్చిన సంతానాన్ని మళ్ళీ నీకు ఇస్తాను అన్నాడు. కానీ మోషే ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఎవరి కోసం? సర్వ సమాజం కోసం కదా. ఆనాడున్న తన రక్త సంబంధుల కోసం కదా. ఈరోజున్న క్రీస్తు రక్త సంబంధుల కోసం ఏడవలసిన బాధ్యత మన మీద లేదా? మీరు నేను చెప్పండి నాకు. ఇప్పుడు అనేకులు ఆయన మర్చిపోయారు, అనేకులు ఆయన నమ్మడంలా. కానీ వాళ్ళకి స్పృహ లేదు. మనకి ఈ విషయం అర్థమైంది. ఏడవలసింది ఎవరు? ఇప్పుడు పశ్చాత్తాపడవలసింది ఎవరు? చెప్పింది ఎవరితో? మోషేతో. ఇప్పుడు చెప్పింది ఎవరితో? వెంకటరత్నంతో. చెప్పింది ఎవరితో? ప్రసాద్ గారితో. చెప్పింది ఎవరితో? చెప్పింది ఎవరితో? ఇప్పుడు ఏడవలసింది ఎవరు? మనం కాదా? ఈ దేశం వెళుతున్న రేపటి పెర్సిక్యూషన్ కోసం ఇవాళ ఏడ్చి పశ్చాత్తాపడవలసింది ఎవరు? మనం మన ఆహార పదార్థాలు, మనం కట్టుకున్న బట్టలు, మనకున్న ఇల్లు, మనకున్న నేపథ్యం, దీన్ని బట్టి అతిశయపడ్డం ప్రక్కన పెట్టి దేవా నిన్ను మర్చిపోయాను, నేను నీ మాట నమ్మని స్థితిలో ఉన్నాను, నేను నీ కోపం రగులుకోవడానికి నేను నా క్రీస్తు రక్త సంబంధులు కారణమని నీ పాదాల దగ్గర మొరపెడుతున్నాను అంటూ, అయ్యా నా పేరు జీవగ్రంథంలోంచి తుడిచేయి. విజ్ఞాపన అంగీకరించాడా లేదా? మీరు చెప్పండి. అంగీకరించాడా లేదా వాళ్ళని?
వాళ్ళు మర్చిపోయిన వాళ్ళైనా, వాళ్ళు నమ్మని వాళ్ళైనా, వాళ్ళందరూ బ్రతికుంటానికి కారణం ఎవరు? మోషే కదా. ఆ స్థానంలో మనం లేవా ఇవాళ? ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు, మోషే ఉన్నాడు, దానియేలు ఉన్నాడు. మనం లేం. ఈ తరంలో మరలా ఒక మోషే నువ్వు కావాలి, మరలా సమూయేలు నువ్వు కావాలి, మరలా దానియేలు నువ్వు కావాలి, యోబు నువ్వు కావాలి, నేను కావాలి. ఈరోజు పశ్చాత్తాపడవలసింది వాళ్ళు కాదు, ఎరిగిన మనం. వాళ్ళకి తెలియదుగా. ఇప్పుడు వాళ్ళ కోసం విజ్ఞాపన చేయవలసిన స్థానంలో ఎవరున్నారు? మనమే ఉన్నాం. తగిలింది కాలు, క్షమాపణ చెప్పింది నోరు. చేసింది వాళ్ళు, అందులో మనకి కొంత భాగం ఉంది. కానీ మనం పశ్చాత్తాపడం, వాళ్ళ సంగతి వాళ్ళకి నష్టం జరగడం మేలు అనుకుంటాం. ఎన్నిసార్లు ఏడిపించారు మోషేని, ఎన్నిసార్లు బాధ పెట్టారు మోషేని. కాపరి హృదయం ఇది. మిగిలినవి రేపు చూద్దాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం.